ఇదేంటి నేను తాగితే తలుపు అవుతుంది? అమ్మా అమ్మా, కడుపులో కొంచెం గ్యాప్ ఉంది, ఏదైనా పెట్టి ఫుల్ చేసుకోమ్మా. అమ్మోయ్ అంత ముద్దట్టమ్మా. ఏరా టైం ఎంత అయింది? ఇప్పుడే రావడం. సర్లే మీ అయ్యి కనపడ్డా? కనిపించకుండా పోయిడా? అమ్మయ్యా కనికరించావమ్మా కనకదుర్గ. అమ్మా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఈకమ్మా, కనిపెట్టి తీసుకొచ్చేస్తారు. ఇంతసేపు నీకోసమే ఇంటి బయట కూర్చుని ఉన్నాడురా. ఇంటి బయట ఎక్కడున్నాడా? అక్కడ ఉన్నది చెత్తకుండి కదమ్మా. దరిద్రుడా, ఇదేంటి చెత్తకుండి మాట్లాడుతుంది? చెప్పుతో కొడతా. నేను ఏమన్నా చెత్తకుండిలా ఉన్నానా? నాన్న గెటప్ భలే ఉంది నాన్న, ఒకే ఒక్క సినిమాలో అర్జున్ లాగా ఉంది. మాట్లాడతావురా? నోరు కట్టుకొని కడుపు కాల్చుకొని పస్తులుండి నేను చదివించాను చూడు. ఏంటా నవ్వు? నవ్వకేం చేయమంటావు? అబద్ధం వాడిని అతికినట్టుండాలి నాన్న. నోరు కట్టుకున్నానన్నా ఓకే, కానీ కడుపు కాల్చుకున్నా అంటావేంటి? నువ్వు తిన్నాను. ఓ పక్కన వాడిని తిడుతుంటే గోరు ముద్దలు చేసి పెడతానికి వచ్చావా? మీరు చెప్పేది ఎలాగో వాడి చెవికెక్కుతుంది. కాళ్ళు చేతులు ఖాళీగానే ఉన్నాయిగా. అమ్మంటే నువ్వేనమ్మా. జీవితాంతం తిట్టినా కొట్టినా కన్న పెట్టే కడుపు నిండిందా లేదా అని చూసావా? అందుకే ప్రేమతో అమ్మా అని పిలిచాను. మరి నన్ను? నిన్ను జీవితంలో బాగుపడతావా? అసలు ఎప్పుడు బాగుపడతావురా? హలో, అంత అర్జెంట్ గా బాగుపడి ఏం చేయాలంట? 30 ఏళ్ళుగా 3 పూట్ల అన్నం పెట్టి పెంచి పోషించావు. తొందరగా ఉద్యోగం చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేయి. అదొచ్చి 15 ఏళ్ళు అన్నం పెట్టి నన్ను పోషించేస్తుంది అనుకో, ఈ లోపల నాకు పుట్టిన పిల్లలు డెవలప్ అయిపోతారు కదా. వాళ్ళు 10-15 ఏళ్ళు నన్ను చక్కగా పోషించేస్తారు. ఈ లెక్క ఏటా ఆవేశం? ఇదేదో నీ డబ్బులతో కొన్నట్టు పోజిస్తావా? లాటరీలో కొట్టిన టీవీ అది. ఆటో కొనివ్వు అని అడిగాను. నాకు ఆటో కొనిచ్చుంటే భాషల్లో రజనీలా జామ్మని హాయిగా తిరిగివ్వండి. అలా చేయకుండా ఈ జిమ్ బాడీకి చేపల బండి కొనిచ్చి బాబా సినిమాలో రజనీకాంత్ చేసేది. చేపల బండికే వాయిదా కట్టడానికి నీకు దిక్కు లేదు. ప్రతి నెల నేనే కట్టి చేస్తున్నాను. ఇప్పుడు ఆటో కావాలట. ఆటో ఇన్ని తిట్లు తిట్టి అవమానించాక ఇంకా మింగుతూ కూర్చోడానికి నేనే సిగ్గులేనోడు కాదు. నాకు ఈ అన్నంగా ఏమక్కలేదు. గుడ్లు అమ్మే, కోపాన్ని అన్నం మీద చూపించకూడదు అంటారు కదా. గుడ్లు చూసేసరికి గుడ్లు తిరిగి ప్లేట్ బిర్యానీ చేశాడు. బాగా తినరా, తిను. రమేష్, ఒరే రమేష్, ఏదో స్కూల్కి వెళ్ళావా, పేందల కాడే ఇంటికి వచ్చి పడుకున్నావా అంటే పర్వాలేదు. తెల్లారుజాము 4 గంటలకు వచ్చి పడుకుంటే ఇంకేం లేచేస్తా? బాగుపడే లక్షణమేరా నీది? ఇలాగైతే బాగుపడినట్టే. ఇదిగో వత్తనుండు. ఏదో పోన్లే పాపం, నేను ఊరుకుంటుంటే ప్రతిరోజు నీకు ఇదే పని అయిపోయింది. సచ్చినోడా లేకరా. అయ్యా డైలీ ఒకే టైప్ లో తిట్టకు, ఏదైనా కొత్తగా ఆలోచించుకో. అప్పుడు వచ్చి తిట్టు, అంతవరకు నన్ను నిద్రపో. మళ్ళీ నిద్రపోతావా? ఈ వయసులో ఇంకేం చేయాలంటావు? కొంచెం బయటికి వెళ్ళి చూడు. నీకన్నా వయసులో చిన్నపిల్లలు ఏదేదో సాధిస్తున్నారు. నువ్వు ఉన్నావు ఎందుకు? రే, నువ్వు పాస్ అవడానికి పెట్టిన ఖర్చు కన్నా వినాయకుడు కొట్టిన కొబ్బరికాయల ఖర్చే ఎక్కువైందిరా. నీ ఇడ్లీ కొట్లో చెట్టించడానికి కొబ్బరికాయలు కొట్టి నా అకౌంట్ లో వేస్తున్నావు నువ్వు. ఏమైనా మాట్లాడతావురా? తండ్రి లేని బిడ్డవు కదా అని ఏ కష్టం రాకుండా గారామంగా పెంచాను చూడు. నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. నీ అబ్బేమో పార్టీ మీటింగ్లు రాజకీయాలంటూ ఉన్నట్టుండి పైకి వెళ్ళిపోయాడు. నువ్వేమో ఆ పోకిరి యాదవులతో చేరి గాలిపటాలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నావు. నీ పురాణం ఆపమ్మా. టిఫిన్ బాక్స్ కట్టి కాలేజీకి టైం అవుతుంది. బాగా చదివి బాగుపడతావు అనుకుంటే ఎప్పుడు చూసినా తెగిన గాలిపటాల కోసం ఊరంతా కుక్కలా తిరుగుతుంటావు కదా. కాలేజీకి బయలుదేరే టైంలో ఊరికే నష్టపెట్టి చంపకమ్మా. నేను నిన్ను చంపుతున్నానా? నువ్వే నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలని చూస్తున్నావు. రే, నువ్వు కలెక్టర్ అవ్వాలని ఆశ కూడా నాకు లేదురా. 10 మందిలోనూ నువ్వు గౌరవంగా బతకాలని ఆశపడుతున్నాను. అది తప్పరా? అయ్యో, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? కాస్త కుళాయి కట్టేస్తావా? మంచోళ్ళకి ఎరా ఏడిపోతుంది. మనిషి పుట్టాక ఏడవాలా? ఒక్కరోజు నువ్వు ఏడ్చావురా? ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా సణుగుతూనే ఉంటావు. రే రమేష్, రెడీ అయిపోయావా? ఉండండి రా, ఒక 10 నిమిషాలు స్నానం చేసి వచ్చేస్తాను. రే, బాగా కలపరా. చూడు స్కూల్ కలకుండా మాంచా పోస్తున్నారు. రే, పెంకులు సరిగ్గా కలవలేదు, ఇంకా మెత్తగా కలుపు. మాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి అన్నా. వీడి వయసులోనే పండిపోయాడు రా. రే, చదువుకోరా. వాళ్ళకేం తెలియదు కానీ నువ్వు కలపరా. మామా, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. India is my country. Our country is India. All Indians my brothers and sisters. India is big country. ఏంటనియా కాళ్ళు మీయా? లేదే. ఏంటన్నా ఎగ్జామ్ టైంలో వేళకోళాలేంటి? కాస్త చదువుకోనివ్వన్నా? నా పాడుకు నేను పలుదుకుంటున్నా. నేను ఎప్పుడు పిలిచా? దున్నపోతా, పొద్దున్నే చదువుకునే పిల్లలు చెడగొడతావేంట్రా? నీకు చిన్న ఏబిసిడీలకి పెద్ద ఏబిసిడీలకి తేడా తెలుసంట్రా?
మొద్దు మొహం 10 గంటలకు పడుకుంటున్నాడు పాసేత్వ. వస్తామన్నా. ఊరికే ఆట పట్టిస్తున్నారు నాన్న. ఏంట్రా ఆట పట్టించేది? చదువుకునే వయసులో స్కూల్కి వెళ్ళి ఉంటే తెలిసేది. నేను కూడా స్కూల్ దాటే వచ్చాను. దాటొచ్చి ఏం ప్రయోజనం? ఒక్కరోజైనా లోపలికి వెళ్ళావా? నాకు రాసి పెట్టింది ఇంతే, అంత నా కర్మ. వెళ్ళు ఏదో ఒకటి బ్రేకులు తీసేస్తాను. ఏంది రమేష్, అమ్మ ఇంట్లో ఉందా కొట్లో ఉందా? కొట్లోనే ఉంది. నువ్వేంది చూస్తున్నావు? పో. ఈ పువ్వుని ఎవరికన్నా ఒకడికి ఇవ్వాలిరా. పెట్టరా వస్తానక్క. అట్నే రమేష్. రమేష్ ఏమా ఎందుకలా గుర్తేస్తావు? పక్కన టికెట్లు కొట్టుకోవచ్చురా. ఇదిగో చూడండి, నా దగ్గర చిల్లర లేదు. అందరూ 10 రూపాయల నోట్లు ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి. చిల్లర ఉండేవాళ్ళు బస్సు ఎక్కండి. అప్పుడు బిచ్చగాళ్ళు తప్ప ఇంకెవ్వరెక్కలేరు. ఎవడ్రాజే కౌంటర్ వేస్తున్నాడే? నేనే. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్వ్యూకి. నువ్వు ఇడ్లీ కొట్టుకెళ్తావు, ఇంటర్వ్యూకి వెళ్తావు. ఇంతకీ ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి? కంపెనీకి. కంపెనీలోనే ఇంటర్వ్యూ జరుగుతుంది. కంపెనీ ఎక్కడ ఉంది? 7వ ఫ్లోర్ లో. 7వ ఫ్లోర్ లో ఉండే కంపెనీకే ఇంటర్వ్యూకి వెళ్తున్నావు. ఓకే, ఆ 7వ ఫ్లోర్ లో ఉండే కంపెనీ ఎక్కడుంది? అక్కడే ఉంది. అయ్యో, అక్కడంటే ఎక్కడయ్యా? ఎక్కడుందో అక్కడే. ఓ, వీడి హింస భరించలేకపోతున్నాను. నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్వ్యూకి. లోపలికి వెళ్ళి టికెట్ కొట్టుకో, లేకపోతే నీ ఉద్యోగం పడుతుంది. ఆ విషయం నువ్వు నాకు చెప్పక్కర్లేదు రాబాయ్. ఏంటన్నా ఏంటిది? ఎందుకు ఇలా టెన్షన్ అవుతావు? ఒక ప్యాసింజర్ తో ఇలాగే బిహేవ్ చేసేది. అయ్యో, ఆడు బాసిందిరా. ఉదయాన్నే నా బ్రెయిన్ తినేసాడు. మురలేనాడు ఏంటి సింహం బాగా కాక మీద ఉన్నావే? ఇదిగో చూడు, తట్టెత్తుకున్నావా, పూలు అమ్ముకున్నావా, డబ్బులు తీసుకున్నావా అన్నట్టుగా ఉండాలి. అనవసరంగా సీన్ లోకి ఎంటర్ అయ్యి నాకు సీరియల్ తెప్పించుకో. ఈ ఎటకాలే అక్క, వద్దండి. అక్క, పొద్దున్నే కండక్టర్ తో కిరికిరేంటక్క. అలా చెప్పరా, అలా చెప్పు. ఈ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు? ఈడొకడు బండి తీసే టైంకి టీకి వెళ్ళిపోతాడు. అయ్యి సుబ్బు, రోజు ఇలా లేట్ చేయకయ్యా. త్వరగా బండి తీస్తావు. పొద్దున్నే పీపీ బాగా ఎక్కువ నసాలానికి అంటుకుంది. ఎందుకు నన్ను ఇలా చంపుతారు? రమేష్, మళ్ళీ అని అతను నీతో వస్తుంటాడే, అతను రావట్లేదే. అదో పెద్ద లవ్ స్టోరీలే. ఆడు మధు అనే పార్టీని ప్రేమించి ఊరి నుంచి లేపుకెళ్ళిపోయాడు. ప్రేమించిన లేపుకెళ్ళాడంటే ఆడు మగడ్రా. ఆడు మాత్రమే కదన్నా, ఆడు ప్రేమించి లేపుకెళ్ళింది కూడా ఒక మగాన్ని. కాలు బట్టి ఇలా మారిపోతుంది. సరే, ఎక్కండి 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 ఎక్కండి. ఆకున్న బస్సు చచ్చిన ఎక్కనని మా అమ్మ మీద ఒట్టేశానంట. ముందు వెళ్ళి విసిల్ కొట్టు. రైట్ రైట్. ఎవరా అది? నా పెన్ డ్రైవ్ కొట్టేసిన వాడు వెళ్ళిపోతున్నాడు. నా పెన్ డ్రైవ్ కొట్టేసిన వాడు వెళ్ళిపోతున్నాడు. వాడెక్కడుంటాడో కనిపెట్టాలి. కాలేజ్ కుర్రాడే రెగ్యులర్ గా ఇక్కడే బస్ ఎక్కుతాడు. అడ్రస్ ఈజీగానే కనిపెట్టొచ్చు.